నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ రిలీఫ్ కోసం యోగా సీక్వెన్స్‌ని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా మీకు బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుందో గమనించుకోండి. మీరు ఎక్కువసేపు నించుంటున్నారా? ఒక్క కాలు మీదే నించుంటున్నారా? గమనించుకోండి. తర్వాత హెవీ వెయిట్స్ ఏమైనా లిఫ్ట్ చేస్తున్నారా? పిల్లల్ని కూడా ఒక సైడే హోల్డ్ చేస్తున్నా, రాంగ్ వేలో హోల్డ్ చేస్తున్నా గానీ మనకి హెవీ వెయిట్ వల్ల దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. తర్వాత మనం టీవీల ముందు గానీ, కంప్యూటర్స్ ముందు గానీ ఎక్కువసేపు ఒకే పోస్చర్‌లో, రాంగ్ పోస్చర్‌లో కూర్చున్నా గానీ మనకి పెయిన్ రావచ్చు. తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్‌స్టిపేషన్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ బ్యాక్ పెయిన్ రావచ్చు. కాబట్టి మనం దైనందిక జీవితంలో మనం రాంగ్ వేలో ఏమైతే చేస్తున్నామో దాన్ని కరెక్ట్ చేసుకుంటే కొంచెం రిచ్ ఫైబర్ ఫుడ్స్ తిన్నామనుకోండి, మనకి కాన్‌స్టిపేషన్ కరెక్ట్ అవుతుంది. సో, మన లైఫ్ స్టైల్‌ని కొంచెం మార్చుకుని, రైట్ వేలో కూర్చుని, పోస్చర్‌ని చేంజ్ చేసుకొని, ఒకే పొజిషన్‌లో లాంగ్ టైమ్ కూర్చోకుండా మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా రిలీఫ్ వస్తుంది. తర్వాత మనం ఇప్పుడు చేసే సీక్వెన్స్‌లో ఒక 9-10 ఆసనాలు చేస్తాం. మాక్సిమం 10-15 మినిట్స్ పడుతుంది. 20 మినిట్స్ మాక్సిమం. మీరు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేసుకున్నారనుకోండి ఎంప్టీ స్టమక్ మీద, మీకు తొందరగా రిలీఫ్ వస్తుంది. ఆసనాల్లో ఏ ఆసనం వేస్తున్నా గానీ, మీకెక్కడైనా డిస్కంఫర్ట్ అనిపిస్తే, ఆసనాన్ని స్కిప్ చేసి, అక్కడ మీరు మకరాసనంలో గానీ, శవాసనంలో గానీ రిలాక్స్ అయ్యి, మీరు నెక్స్ట్ ఆసన చేసుకోవచ్చు. ఓకే. ముందుగా మనం జస్ట్ వార్మప్స్ చేద్దాం ఫస్ట్. సో, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళ అందరికీ నెక్ పెయిన్ గూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ షోల్డర్ స్ట్రెచ్ చేసి, తర్వాత నెక్ స్ట్రెచ్ చేసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ షోల్డర్ స్ట్రెచ్. స్లోగా షోల్డర్స్‌ని ఇయర్ వరకు టచ్ చేయడానికి ట్రై చేయండి. స్లోలీ రైజ్ యువర్ షోల్డర్స్ అప్. ట్రై టు టచ్ యువర్ ఇయర్స్ విత్ ద షోల్డర్స్. హోల్డ్ దేర్. 5, 4, 3, 2, 1. Slowly relax. One more time, inhaling, slowly raise your shoulders up, hold. మీరు నిదానంగా మీరు 30 సెకండ్స్ వరకైనా హోల్డ్ చేసుకోవచ్చు నార్మల్ బ్రీదింగ్ చేస్తూ. ఎక్సేల్ చేస్తూ రిలాక్స్. వన్ లాస్ట్ టైం ఇన్హేలింగ్. కావాలంటే ఇక్కడ నార్మల్ బ్రీదింగ్ చేసుకోవచ్చు. హోల్డ్ దేర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. మీకు ఎంతసేపు కంఫర్ట్ అయితే అంతసేపే ఉండండి. నో ఫోర్స్. తర్వాత జస్ట్ విల్ స్ట్రెచ్ ద నెక్. స్లోగా మీకు ఎవరికైనా సర్వైకల్ స్పాండైటిస్ ఉంటే డోంట్ బెండ్ ద నెక్ డౌన్. ఓకే. ఎక్సేల్ చేస్తూ చిన్ టు చెస్ట్. మీకు కంఫర్ట్ ఉంటేనే చేయండి. ఇన్హేల్ చేస్తూ విల్ లుక్ అప్. ఎక్సేల్ చేస్తూ చిన్ టు చెస్ట్. ఇన్హేల్ చేస్తూ లుక్ అప్. ఎక్సేల్ చేస్తూ చిన్ టు చెస్ట్. ఇన్హేల్ చేస్తూ విల్ లుక్ అప్. Exhaling, chin to chest. Inhaling, center. Now slowly look towards the right. Chin and shoulder in one line. Exhale, chest to left. Hold there for a moment. Inhale, chest to right. Exhale, chest to left. Slowly turn to right. Turn to left. Inhaling, center. Now right ear to right shoulder. No force. Without raising the shoulder. Shoulders raise చేయకుండా చేయండి. Left ear to left shoulder. Right ear to right shoulder. ఒక మూమెంట్ అలా హోల్డ్ చేసి ఉంచండి. Now left ear to left shoulder. One last time. Right ear to right shoulder. And left ear to left shoulder. Inhaling, center. స్లోగా ఇప్పుడు మనం ఒకసారి స్పైనల్ ట్విస్ట్ కూడా చేసుకుందాం. సో లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద రైట్ నీ, రైట్ హ్యాండ్ వెనకాల పెట్టేసి జస్ట్ ట్విస్ట్ టు రైట్. లుక్ టువర్డ్స్ ద రైట్ షోల్డర్. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ట్విస్ట్ టు లెఫ్ట్. స్లోలీ ట్విస్ట్ టు రైట్, ట్విస్ట్ టు లెఫ్ట్. Twist to right, twist to left. Inhaling center. ఒకసారి సైడ్ స్ట్రెచ్ చేద్దాం. స్లోగా లెఫ్ట్ పామ్ అక్కడ ఫ్లోర్ మీద పెడదాం. కంఫర్ట్ అయితే హ్యాండ్ అక్కడ పెట్టండి, లేదా జస్ట్ రైజ్ ద హ్యాండ్ అప్, స్ట్రెచ్.
మంచిగా సైడ్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. నిదానంగా చేయండి, నో ఫోర్స్. ఇన్హేల్ చేస్తూ సెంటర్, రైట్ పామ్ ఆన్ ద ఫ్లోర్. ఇఫ్ కంఫర్టబుల్ ఎల్బో ఫ్లోర్ మీద పెట్టండి, లేకపోతే ఇలాగే ఉంచేయండి. రేజ్ ద లెఫ్ట్ హ్యాండ్ అప్, స్ట్రెచ్. కంఫర్ట్ అయితేనే బ్రింగ్ ద ఎల్బో ఆన్ ద ఫ్లోర్. Slowly stretch the left. Slowly to right. Slowly to left. Inhaling center. స్లోగా మనం వ్యాఘ్ర శ్వాస చేద్దాం. స్లోగా మనం మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. ఆన్ యువర్ నీస్ ఇన్ వజ్రాసన. వజ్రాసనలోకి వద్దాం. నీస్ అపార్ట్. సో 4 arm డిస్టెన్స్ పెడతాం అనమాట. ఎల్బోకి నీకి ఇలా. సో రైట్ ఎల్బో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రైట్ నీ, లెఫ్ట్ ఎల్బో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెఫ్ట్ నీ. పామ్స్ ప్రెస్ ద ఫ్లోర్. తర్వాత పాదాలు కూడా దూరంగా పెడతాం. సో ఫీట్, నీస్ అండ్ పామ్స్ అన్నీ కూడా ఒకటే లైన్లో ఉంటాయి. ఇది టేబుల్ పొజిషన్. ఇక్కడ నెక్ ప్రాబ్లం ఎవరైనా ఉంటే నెక్ పొజిషన్ మార్చొద్దు, ఓన్లీ స్పైన్ మాత్రమే స్ట్రెచ్ చేయండి. లైక్ యూ కెన్ లుక్ ఫ్రంట్ ఆర్ డౌన్. తర్వాత స్పైన్ని ప్రెస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ చెస్ట్ అప్, లుక్ అప్. నెక్ ప్రాబ్లం ఉంటే లుక్ ఫ్రంట్, అంతే. ఎక్స్హేల్ చేస్తూ ఆర్చ్ యువర్ స్పైన్, పుల్ ద బెల్లీ ఇన్, చిన్ టు చెస్ట్. నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం నెక్ ఇదే పొజిషన్లో ఉంచండి, ఓన్లీ స్పైన్ని స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ప్రెస్ ద స్పైన్ డౌన్, లుక్ అప్. Exhaling, arch your spine, pull the belly in, chin to chest. Inhale, press the spine down, chest up, look up. మార్నింగ్ పొద్దున్నే స్పైన్ టైట్గా, లోవర్ బ్యాక్ టైట్గా ఉంటుంది కాబట్టి ఇది చేసుకుంటే మీకు రిలీఫ్ ఉంటుంది. ఎక్స్హేల్ చేస్తూ chin to chest, arch your spine, pull the belly in. Inhaling, press the spine down, look up. Exhaling. Inhaling. Exhaling. Inhale, press the spine down, chest up, head up. Exhaling, arch your spine, pull the belly in, chin to chest. Inhaling, ఇది ఒక 5 to 8 times చేయొచ్చు, మీ కంఫర్ట్. ఒక 8 times చేసేపాటికి మీకు మంచిగా రిలీఫ్ వస్తుంది. స్పైన్లో, లోవర్ బ్యాక్లో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, టెన్షన్ తగ్గుతుంది. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేలింగ్. స్పైన్ డౌన్, చెస్ట్ అప్, లుక్ అప్. ఇన్హేలింగ్. స్లోలీ రిలాక్స్ ఇన్ టేబుల్ పొజిషన్. నిదానంగా we come onto our knees. So స్లోగా హిప్స్ ఆన్ అవర్ హీల్స్ అండ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అవుట్. ఒకవేళ మీకు నెక్ పెయిన్ కానీ హ్యాండ్స్ బై ద సైడ్ అని పెట్టవచ్చు. నెక్ పెయిన్ ఉంటే బ్రింగ్ ద ఎల్బోస్ ఆన్ ద ఫ్లోర్, చీక్స్ ఆన్ ద పామ్స్. కంఫర్టబుల్, ఐస్ క్లోజ్ చేసుకుని ఉండండి. రిలీఫ్, మంచిగా రిలాక్సేషన్ అనమాట. బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఉన్నప్పుడు ఈ పొజిషన్లో రిలాక్స్ అవుతుంది. శశంకాసన వేరియేషన్ అనమాట ఇది. ఒక 2-3 బ్రెత్లు అలా రిలాక్స్ అయితే నెక్స్ట్ దానికి వెళ్ళచ్చు. స్లోలీ పామ్స్ ఆన్ ద ఫ్లోర్, చేతులు ఫ్లోర్ మీద పెట్టేసి కమ్ ఆన్ టు యువర్ బెల్లీ. స్లోలీ లెగ్ స్ట్రెచ్ చేస్తాం ఈ పొజిషన్లో. షోల్డర్స్, ఎల్బోస్ ఒకటే లైన్లో ఉంటాయి, ఎల్బో అండ్ రిస్ట్ ఒకటే లైన్లో ఉంటాయి. మీకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, లేకపోతే బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, హెవీ వెయిట్ ఉన్నా కానీ పాదాలు, కాళ్ళు మొత్తం 2 దూరంగా ఉంచండి. మీకు కంఫర్ట్ అయితే 2 దగ్గరగా పెట్టచ్చు, నో ప్రాబ్లం. సో బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్నా, పొట్ట ఎక్కువ ఉన్నా కానీ, వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ పాదాలు 2 దూరంగా పెట్టండి. సో దిస్ థింగ్స్ పోజ్, జస్ట్ అబ్జర్వ్. లోవర్ బ్యాక్ని మంచిగా స్ట్రెచ్ చేస్తుంది. నెక్ పెయిన్ ఉంటే మాత్రం ఆల్వేస్ డోంట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద నెక్, నార్మల్గా ఉంచండి. స్లోలీ రిలాక్స్. స్లోగా ఇదే పొజిషన్లో మీకు కంఫర్ట్ అయితే పాదాలు 2 దగ్గరగా ఉంచండి, పెయిన్ఫుల్గా ఉంటే మాత్రం దూరంగా ఉంచండి. పామ్స్, చేతుల్ని నెక్స్ట్ ద చెస్ట్ పెట్టండి. ఇన్హేల్ చేస్తూ రైజ్ ద చెస్ట్, హెడ్ అప్. ఎక్స్హేల్ చేస్తూ chin to the floor. If comfortable, tighten your glutes and కొంచెం టైట్ చేసి రైజ్ అప్. ఎక్స్హేల్. ఇన్హేల్ చేస్తూ ఎల్బోస్ టువర్డ్స్ ద బాడీ. ఎక్స్హేల్ చేస్తూ, ఎవరికైనా హెర్నియా లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇది చేయకండి. ఇన్హేలింగ్, ఎక్స్హేల్. ఇన్హేలింగ్, భుజంగాసన. Exhale.
భుజంగాసన బ్రీదింగ్ మనం చేసేది. ఎక్సేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ, ఎక్సేల్. మనం థెరపాటిక్గా చేస్తున్నాం కాబట్టి వీఆర్ నాట్ హోల్డింగ్ ఇన్ ఆసన. ఇన్హేల్ చేస్తూ, ఎక్సేల్. ఇవన్నీ కూడా లోవర్ బ్యాక్ మజిల్స్ స్ట్రెంథెన్ చేస్తాయి, కోర్ను కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. ఎక్సేల్. వన్ లాస్ట్ ఇన్హలేషన్, exhale. Relax, big toes together, heels apart. Relax in Makarasana. Left palm on the floor, right palm over the left palm. Slower. Stress the cheek on the back of the palm or forehead naina rest teeskochu ila petti. Or right palm on the left shoulder, left palm on the right shoulder. Chin on the middle. Ila మనం రిలాక్స్ అవ్వచ్చు. నెక్ కూడా చాలా రిలాక్సింగ్ ఉంటుంది. ఇది మకరాసన. ఇన్ బిట్వీన్ ద ఆసనాస్ మనం ఒక 2-3 బ్రెత్లు ఇలా మకరాసనాలో రిలాక్స్ అయితే మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. సర్క్యులేషన్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. స్లోగా శలభాసన. ఫీట్ మనం టుగెదర్ పెట్టుకుంటాం. పామ్స్ అండర్ ద థైస్ కింద లా ఉంచుకుంటాం. తర్వాత చిన్ టచింగ్ టు ద ఫ్లోర్, ఫ్లోర్ మీద పెడతాం చిన్. ఇన్హేల్ చేస్తూ వి రేజ్ ద రైట్ లెగ్. ఎక్స్హేల్ చేస్తూ వి రిలాక్స్. Inhale, stretch and raise the leg up. Exhaling. Inhale. ఇది కూడా బ్యాక్ మజిల్స్ని బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. Exhale. Inhale. Exhale. Inhale చేస్తూ raise up. Exhale చేస్తూ relax. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. మీరు ఎంత రేజ్ చేయగలిగితే అంతే. నో ఫోర్స్. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. One last inhalation. మీకు కంఫర్ట్ అయితే మీరు పెయిన్ రిలీఫ్ వస్తే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఎక్సేల్. ఇన్హేల్. పెయిన్ ఉన్నప్పుడు మాత్రం హోల్డ్ చేయొద్దు. ఎక్సేల్. అండ్ టోస్ టుగెదర్, హీల్స్ అపార్ట్. టర్న్ యువర్ హెడ్ టు వన్ సైడ్. తల ఒక పక్కకు తిప్పి రిలాక్స్ అవ్వండి ఒక 2-3 బ్రెత్లు. పెయిన్ తగ్గిన తర్వాత ఒక 5-6 సార్లు ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ చేసిన తర్వాత ఆసనంలో హోల్డ్ చేసుకోవచ్చు. పెయిన్ ఉన్నప్పుడు మాత్రం మనం హోల్డ్ చేయం థెరపాటిక్గా చేసేటప్పుడు. స్లోగా మనం కమింగ్ టు మకరాసన. దీనిలోనే మత్స్యక్రీడ. నౌ హ్యాండ్స్ ఎల్బోస్ ఆన్ ద ఫ్లోర్. పామ్స్ని ఇలా చీక్స్ మీద పెట్టేసి స్లోలీ we bend the right knee. Try to touch your heel to the hip. Then left. Try to touch your heel to hip. 1. ఇవి కూడా మన థై మజిల్స్ని, నీస్కి కూడా చాలా మంచిది ఇది. అండ్ లోవర్ బ్యాక్ వరకు చాలా చక్కగా మజిల్స్ని స్ట్రెచ్ చేస్తుంది, రిలాక్స్ చేస్తుంది. జస్ట్ ట్రై టు కిక్ యువర్ హీల్ టు హిప్. హిప్ని టచ్ చేయడానికి చూడండి హీల్తో. ఒక 10 టైమ్స్ వరకు చేసుకోవచ్చు మీరు. మీ కంఫర్ట్, మీరు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నారో అంతవరకు చేసుకోండి. స్లోలీ ఫీట్ టుగెదర్, నీస్ టుగెదర్. ట్రై టు టచ్ యువర్ హీల్స్ టు ద హిప్స్. 1, 2. మీ కంఫర్ట్ అయితే బోత్ లెగ్స్ చేయండి, లేకపోతే సింగిల్ లెగ్స్. 4, 5, 6, 7, 8, 9, 10. Slowly relax అవ్వచ్చు. బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. మీ కంఫర్ట్ అయితే ఇక్కడ జస్ట్ ఒక స్పైనల్ ట్విస్ట్ చేసుకోవచ్చు. స్లోలీ క్రాస్ యువర్ యాంకిల్స్. ఇక్కడ నార్మల్ బ్రీదింగ్ చేస్తూ ట్విస్ట్ టు రైట్, ట్విస్ట్ టు లెఫ్ట్. మీ కంఫర్ట్ అయితేనే చేయండి ఇది. జస్ట్ మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది లోవర్ బ్యాక్లో. ట్విస్ట్ టు రైట్ ఒక 3 టైమ్స్, 5 టైమ్స్, వేరెవర్ యూఆర్ కంఫర్టబుల్. ట్విస్ట్ టు లెఫ్ట్. మనం ట్విస్ట్ చేయడానికి రైట్ సైడ్ వెళ్తే ఎల్బో కూడా ఫ్లోర్ మీదకి వస్తుంది. ట్విస్ట్ టు లెఫ్ట్, ట్విస్ట్ టు రైట్ అండ్ ట్విస్ట్ టు లెఫ్ట్ అండ్ రిలాక్స్. జస్ట్ రిలాక్స్ ఇన్ మత్స్యక్రీడ. మత్స్యక్రీడలో మీకు ఎప్పుడైనా
ఇగో ఇలా బెండ్ ద రైట్ నీ, రైట్ ఎల్బో, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంటాయి. జస్ట్ రిలాక్స్. ఎప్పుడైనా మీకు రైట్ నిద్ర పట్టకపోయినా, చాలా టైర్డ్గా అనిపించినా, చాలా పెయిన్ఫుల్గా ఉన్నా కానీ దీనిలో రెస్ట్ తీసుకోండి. ఒక 2-3 నిమిషాలు అవ్వగానే మీకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మత్స్యక్రీడ. దీన్ని శిథిలాసన అని కూడా అంటారు. కాసేపు ఇలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ ద పాస్చర్. మనం ఇందాక రైట్ సైడ్ చేసాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్. బెండ్ ద లెఫ్ట్ని, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ బై ద సైడ్. టర్న్ టు ద హెడ్ టు ద లెఫ్ట్. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఈ ఆసన. ఎప్పుడైనా బాగా టైర్డ్ అనిపించినా, పెయిన్ఫుల్గా ఉన్నా, నిద్ర పట్టకపోయినా, సో మీది పొజిషన్, ఈ పాస్చర్ని ట్రై చేయండి. చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. Slowly bring the feet together, knees together. Now we'll come into Ananta Shayanasana. Slowly roll to the side. బాడీ మొత్తం ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. మొత్తం ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ మనం సపోర్ట్ తీసుకుంటాం. మీకు ఇది కష్టంగా అనిపిస్తే ఇలా పెట్టుకోవచ్చు. ఇది కూడా కష్టం అనిపిస్తే ఒక పిల్లో వేసుకొని ట్రై చేయండి. టేక్ సపోర్ట్ ఆఫ్ ద టాప్ హ్యాండ్. స్లోగా ఇన్హేల్ చేస్తూ వి రేజ్ ద రైట్ లెగ్ అప్. ఎంత వస్తే అంత. మీకు ఇక్కడ వరకే వస్తే ఇక్కడ వరకే, నో ఫోర్స్. ఇన్హేల్ చేస్తూ వి రేజ్ ద లెగ్ అప్. ఎక్సేల్ చేస్తూ రిలాక్స్. మీరు బ్రీదింగ్ మీద ఫోకస్ చేయకపోయినా పర్వాలేదు. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద స్ట్రెచ్. మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. నర్వ్స్, మజిల్స్ ఇవన్నీ కూడా అక్కడ లోవర్ బ్యాక్లో స్టిఫ్నెస్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇట్స్ గుడ్ హిప్ ఓపెనర్ కూడా. ఇన్నర్ థైస్, లెగ్ మజిల్స్ దగ్గర, గ్రాయిన్ దగ్గర మంచిగా స్ట్రెచ్ వస్తుంది. లోవర్ బ్యాక్లో మంచి రిలాక్సేషన్, రిలీఫ్ కూడా వస్తుంది. 5, 6. మనం ఒక 5 to 10 టైమ్స్ మీకు ఎక్కడ కంఫర్ట్ అయితే అన్నీ చేసుకోండి. 5 కంఫర్ట్ అయితే 5, 3 కంఫర్ట్ అయితే 3, 10 కంఫర్టబుల్గా ఉంటే 10 చేసుకోండి. స్లోగా రిలాక్స్. మనం పవన్ ముక్తాసనం చేస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా స్లోలీ రేజ్ ద లెగ్ అప్, బెండ్ ద నీ, థై క్లోజ్ టు చెస్ట్. ఇక్కడ అబ్డామినల్ కంప్రెషన్ వస్తుంది అనమాట. స్లోలీ స్ట్రెచ్ ద లెగ్ అవుట్, బెండ్. 2, 3, 4 and 5. Relax. Now we'll do other side ki we'll turn. Slowly roll onto the right. Body ఒక straight line లో ఉండాలి. Take support of the top hand. Slowly we raise the left leg up. ఎంత వస్తే అంత, నో ఫోర్స్. మీకు ఎక్కడ వరకు అయితే కంఫర్ట్ అయితే ఇక్కడ వరకే చేయండి. సైడ్ పెయిన్ ఉన్న వాళ్ళు, కొంచెం సివియర్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పెయిన్ ఉన్నప్పుడు ఎక్కువ రేజ్ చేయలేరు. స్లోగా 4, 5. మీ బాడీని లిజన్ చేయండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతే చేయండి. ఎక్కడైనా పెయిన్గా అనిపిస్తే అక్కడితో ఆపేయండి. నెక్స్ట్ పాస్చర్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఆసనాకి వెళ్ళండి. 8, 9, 10. స్లోగా bend the knee, raise the leg up, bend, tight, bring it close to the chest. 2, 3, 4, 5. Slowly relax. Bring the breath to normal. Now we roll on our back. Back roll avali. So feet together, knees together. Hands by the side and పెట్టుకోవచ్చు. ఇంటర్లాక్ చేసి keep it under the head, whichever is comfortable for you. ఇక్కడ ఊర్ధ్వ ప్రసారిత పాదాసన ఆర్ సింగిల్ లెగ్ రేస్ చేద్దాం. సో బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా బోత్ లెగ్స్ రేస్ చేయకూడదు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇలా లెఫ్ట్ లెగ్ బెండ్ చేసేసి లెఫ్ట్ ఫుట్ ఫ్లోర్ మీదే ఉంచుతాము. అప్పుడు మన బ్యాక్ ఆఫ్ ద స్పైన్ ఫ్లోర్ మీదకి వస్తుంది. స్పైన్ ఎప్పుడైతే ఫ్లోర్ మీద ఉండి రిలాక్సింగ్గా ఉంటుందో మనకి లెగ్ రేజ్ చేసినా కానీ ఎక్కడ స్ట్రెయిన్ అనిపించదు అనమాట. సో ఇన్హేల్ చేస్తూ వి రేజ్ ద రైట్ లెగ్. సో మొత్తం బ్యాక్ ఆఫ్ ద స్పైన్ మొత్తం ఫ్లోర్ మీదే ఉంది. సో ఇట్ ఈస్ వెరీ రిలాక్సింగ్. ఎక్సేల్ చేస్తూ కిందకి. సో సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు మనకి సైడ్కి పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు లెగ్ ఇక్కడ వరకే రేజ్ చేయగలుగుతాం, ఎక్కువ చేయలేం. ఎంత చేయగలిగితే అంతే చేయండి, నో ఫోర్స్. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్. ఇన్హేలింగ్,
exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. మనం థెరపేటిక్గా చేస్తాం కాబట్టి ఇక్కడ మనం హోల్డ్ చేయం. తర్వాత బెండ్ ద రైట్ ఫుట్ ఫ్లాట్ ఆన్ ద ఫ్లోర్, వి స్ట్రెచ్ ద లెఫ్ట్ లెగ్ అవుట్. మీరు 5 to 10 ఎక్కడ కంఫర్ట్ వరకు అంతవరకు చేసుకోవచ్చు. 5 చేయండి, ఇంక్రీజ్ చేసుకోండి గ్రాడ్యువల్గా. ఇన్హేల్ చేస్తూ ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. On last inhalation, on last exhalation. Slowly relax. Bring the breath to normal. So feet turned outward, palms open చేసి జస్ట్ రిలాక్స్ చేయండి. మనకి ఎలా ఉంది, సర్క్యులేషన్ ఎలా ఉంది, స్ట్రెచ్ ఎలా ఉంది అనేది గమనించుకోండి. ఒక 2 బ్రెత్లు. స్లోలీ మనం ఈ నీస్ బెండ్ చేసుకుందాం. సోల్స్ ఆఫ్ ద ఫీట్ టుగెదర్. మనం బటర్ఫ్లై చేసేటప్పుడు పాదాలు 2 ఎలా కలుపుతామో నమస్కారాలు ఇక్కడ కూడా అలాగే కలుపుతాం. మనం కావాలంటే ఇంటర్లాక్ చేసి టోస్ కవర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇది అందట్లేదు అంటే ఇక్కడ యాంకిల్ దగ్గర ఇలా పట్టుకొని ఉండొచ్చు. మీకు మెడ నొప్పి ఏమీ లేదు అంటే వీ కెన్ రైజ్ ద చెస్ట్ హెడ్ అప్. ఇలా మెడ నొప్పి కానీ షోల్డర్ నొప్పులు ఇక్కడ ఏమైనా ఉంటే మాత్రం రెస్ట్ ద హెడ్ ఆన్ ద ఫ్లోర్. ఇలా కాసేపు ఇలా ఉండండి. అప్పుడు L4, L5 దగ్గర చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. టైర్డ్నెస్ అంతా తగ్గుతుంది, అక్కడ చాలా రిలాక్సింగ్ ఉంటుంది. అబ్జర్వ్ చేసుకోండి. లోవర్ బ్యాక్లో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ద స్పైన్ మొత్తం ఫ్లోర్ మీదే ఉంది. ఆర్చ్ ఏం లేదు, రిలాక్సింగ్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సివియర్ పెయిన్ అనిపిస్తే మీరు ఈ పొజిషన్లో ఇలా రిలాక్స్ అయ్యి చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. తర్వాత జస్ట్ నెక్ అదే పొజిషన్లో ఉండాలి. ఓన్లీ రోల్ టు ద రైట్, లెఫ్ట్. లోవర్ బ్యాక్ మసాజ్ చేస్తుంది అనమాట. ఇది ఇలా చేయడం వల్ల మజిల్స్ కూడా మంచిగా స్ట్రెంథెన్ అవుతాయి. ఒక 8 సార్లు చేసుకోండి. రైట్ అండ్ లెఫ్ట్. హెడ్, నెక్ అన్నీ అక్కడ అదే పొజిషన్లో ఉంటాయి. జస్ట్ ఓన్లీ ద లోవర్ బ్యాక్ మాత్రమే. హిప్ దగ్గర మనం రోలింగ్ చేస్తున్నాం. ఒక 8 times అండ్ రిలాక్స్. మీకు కంఫర్ట్ అయితే మాత్రం ఇదే పొజిషన్లో మంచిగా రేజ్ చేసి ఉంచండి. నా స్లోలీ స్ట్రెచ్ అవర్ లెగ్స్ అవుట్. నిదానంగా పవనముక్తాసనాలోకి వద్దాం. పవన అంటే వాయువు, ముక్తి అంటే రిలీఫ్. గ్యాస్ అన్న పొట్టలో ఉన్న అదని రిలీజ్ చేస్తుంది. తర్వాత అబ్డామినల్ మజిల్స్ని కూడా స్ట్రెంథన్ చేస్తుంది. అక్కడ కంప్రెషన్ వస్తుంది కాబట్టి గుడ్ ఫర్ డైజెషన్ అండ్ వెరీ గుడ్ ఫర్ లోవర్ బ్యాక్. తర్వాత ఇక్కడ ఇన్హేల్ చేద్దాం. ఎక్సేల్ చేస్తూ వి బెండ్ ద రైట్ నీ, ఇంటర్లాక్ ఆఫ్ ఫింగర్స్. మనకు ఒకవేళ నీ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ ఇంటర్లాక్ ఫ్రమ్ ఫింగర్స్ ఎట్ ద థై. స్లోగా క్లోజ్ టు ద చెస్ట్ తీసుకురావాలి. మీకు నెక్ పెయిన్ ఏమీ లేకపోతే టచ్ యువర్ నోస్ టు ద నీ, టచ్ ఇన్ టు ద నీ ఆర్ ఫోర్ హెడ్, ఏది కంఫర్ట్ అయితే అది. ఇన్హేల్ చేస్తూ రిలీజ్. ఎక్సేల్ చేస్తూ వి బెండ్ ద నీ, థై క్లోజ్ టు చెస్ట్. కంఫర్ట్ అయితే కిస్ యువర్ నీ. నెక్ పెయిన్ ఉంటే మాత్రం డోంట్ రైజ్. ఇన్హేలింగ్. ఎక్సేల్ చేస్తూ థై క్లోజ్ టు చెస్ట్. ఇన్హేలింగ్. ఎక్సేల్. నెక్ పెయిన్ ఉంటే మాత్రం రైజ్ చేయకండి. సో మెయిన్ ఏంటంటే పొట్ట దగ్గరికి ఇది థై కంప్రెస్ అవ్వాలి, హగ్ చేసుకుంటాం అనమాట. ఇన్హేలింగ్. ఎక్సేల్.
Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, and last exhalation to the right. మీ కంఫర్ట్ అయితే kiss your knee. Inhale, exhale చేస్తూ కంఫర్టబుల్ kiss your knee. రైట్ లెగ్ కూడా యాక్టివ్గా ఉండాలి. Inhaling, relax. Now slowly bend both knees. ఇది కూడా మనకి లోవర్ బ్యాక్ మొత్తం బ్యాక్ ఆఫ్ ద స్పైన్ ఫ్లోర్ మీద ఉంటుంది కాబట్టి చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఇంటర్లాక్ ఆఫ్ ఫింగర్స్, థైస్ క్లోజ్ టు చెస్ట్. మీకు కంఫర్ట్ అయితేనే రైజ్ ద హెడ్ అప్. మీకు ఇక్కడ కంఫర్ట్ లేకపోతే ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, కిస్ యువర్ నీ. మీకు ప్రాబ్లమ్గా ఉంటే జస్ట్ రైట్ హ్యాండ్ని రైట్ లెగ్ హోల్డ్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ హోల్డ్ చేస్తుంది. ఇలా మనకి అబ్డామినల్ కంప్రెషన్ కావాలి ఇక్కడ. సో బ్యాక్ ఆఫ్ ద స్పైన్ రిలాక్స్ అవుతుంది, గమనించండి. Bring the breath to normal. Slowly relax. Just observe the changes. Feet apart, feet turned outward. Observe chain hands, palms facing towards the ceiling. Observe the changes. ఒక 2-3 బ్రెత్లు తీసుకోండి నెక్స్ట్ ఆసనాకి వెళ్ళే లోపు. Slowly సేతు బంధాసన. సేతు బంధాసన బ్రీదింగ్లోకి వద్దాం. Bend the knees, heels close to hips, palms on your thighs. Inhale చేస్తూ we raise our hip up. Exhale చేస్తూ రిలాక్స్. Inhale. ఇది కూడా మంచిగా బ్యాక్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. వెరీ గుడ్ ఫర్ ద quadriceps. Exhale చేస్తూ రిలాక్స్. Inhaling, filling the lungs. Exhale చేస్తూ రిలాక్స్. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఇది కూడా మీరు ఎంత కంఫర్ట్ అయితే అన్ని చేసుకోవచ్చు. 5 to 10 wherever you are comfortable. Exhaling, relax. Bring the breath to normal. తర్వాత feet together, knees together. కావాలంటే హ్యాండ్ షోల్డర్ల లెవెల్లో పెట్టుకోండి, ఆర్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, కీప్ ఇట్ అండర్ ద హెడ్, విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్, ఆర్ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్. ఇన్హేల్ చేస్తూ స్లోలీ బ్రింగ్ ద థైస్ క్లోజ్ టు చెస్ట్, బ్రింగ్ ద నీస్ టువర్డ్స్ ద ఆర్మ్ పిట్. మీకు ఇది కష్టంగా అనిపిస్తే జస్ట్ బ్రింగ్ ద నీస్ టు ద ఫ్లోర్, టు రైట్ అండ్ సెంటర్. ఎక్సెల్ చేస్తూ లెఫ్ట్. ఇన్హేలింగ్ సెంటర్, exhale to right. Inhaling center, exhale చేస్తూ left. Center, right. So right కి knees పెట్టినప్పుడు we look to the left side కి we turn the head ని left side కి తిప్పుతాం. Inhaling center, exhale. సో ఫీట్ ఒకదాని మీద ఒకటి ఉంటుంది, నీస్ కూడా ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఒక పాదం మీద ఇంకొక పాదం, ఒక మోకాలు మీద ఇంకొక మోకాలు ఉంటుంది. Twist to right, twist to left and twist to right. మీకు ఈ పొజిషన్ కష్టంగా అనిపిస్తే ఈ పొజిషన్లో అయినా చేసుకోవచ్చు. Twist to left, twist to right, హ్యాండ్ షోల్డర్ లెవెల్ అనమాట. Twist to left, twist to right. మీకు ఎప్పుడైనా సివియర్గా పెయిన్ అనిపించినా కానీ ఇది చేసుకోవచ్చు. స్లోలీ ఇలా పొజిషన్లో ఇలా ఉంచేసి, కంఫర్ట్ అయితే థైస్ క్లోజ్ టు చెస్ట్, ఇలా నీస్ టువర్డ్స్ ద ఆర్మ్ పిట్, ఈ పొజిషన్లో ఉండొచ్చు. ఒక 30 seconds అలా ఉండి చూడండి. అంటే మీకు కంఫర్ట్ అయితేనే చాలా రిలాక్సింగ్గా, రిలీఫ్గా ఉంటుంది. స్పైన్లో ఉన్న స్ట్రెస్, టెన్షన్ అంతా రిలీజ్ చేసేస్తుంది. టైర్డ్నెస్ అంతా తగ్గిస్తుంది. నైట్ నిద్ర పట్టకపోయినా కూడా అది చేస్తే అబ్డామినల్ ఆర్గాన్స్ కూడా అన్నీ మంచిగా రిలాక్స్ అయ్యి చక్కగా నిద్రపడుతుంది. Inhaling center, relax.
సో ఇది చేయడం వల్ల మనకి అబ్డామినల్ ఆర్గన్స్ మనం యాక్టివేట్ చేస్తున్నాం, అక్కడ మంచిగా స్ట్రెచ్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి. స్పైన్ ట్విస్ట్ చేస్తున్నాం, తర్వాత గ్లాండ్ ట్విస్ట్ అవుతుంది. అండ్ వీఆర్ వర్కింగ్ విత్ లోవర్ బ్యాక్. తర్వాత మనం అబ్డామినల్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ పొజిషన్లో ఫీట్ని దూరంగా ఉంచుతాం, నీస్ టుగెదర్. సో స్పైన్ ఇలా ఇది పొజిషన్లో ఉంటుంది. రైట్ పామ్ ఆన్ ద బెల్లీ, లిటిల్ ఫింగర్ ఇన్ ద బెల్లీ బటన్, నేవల్లో పెట్టేస్తాం ఇక్కడ. లెఫ్ట్ పామ్ ఆన్ ద చెస్ట్ పెట్టేసి మనం వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద అబ్డామినల్ బ్రీదింగ్. మనం ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట పైకి లెగుస్తుంది, ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, అది గమనించడం అనమాట. సో ఇక్కడ డయాఫ్రాగ్మాటిక్ మజిల్ మనకి మంచిగా స్ట్రాంగ్గా ఫ్లెక్సిబుల్గా ఉంటే మనకి లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. లంగ్స్ మనం ఇన్హేల్ చేసినప్పుడు మొత్తం ఫిల్ చేసాం అనుకోండి, ఎక్సేల్ చేసి ఎంటీ చేస్తే మనకి కెపాసిటీ బాగుంటుంది కదా, ఆక్సిజనేషన్ మన బాడీ మొత్తానికి సర్క్యులేషన్ బాగుంటుంది, మైండ్ కూడా కామ్ ఉంటుంది అనమాట. మన శాంత స్థితిలో ఉంటే, స్ట్రెస్ తక్కువగా ఉంటే కూడా మన బ్యాక్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా కానీ మనం ఇట్ పుట్స్ బర్డెన్ ఆన్ ద లోవర్ బ్యాక్. అందుకని మనం ప్రశాంతంగా ఉండటానికి మనం చైర్లో కూర్చొని ఏం చేయొచ్చు, అబ్డామినల్ బ్రీదింగ్, పడుకొని ఏం చేయొచ్చు, నించొని ఏం చేయొచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అవేర్నెస్ అక్కడ తీసుకొచ్చి పెట్టాలన్నమాట, అంతే. సో అబ్డామినల్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేద్దాం. సో లిటిల్ ఫింగర్ ఇన్ ద బెల్లీ బటన్, లెఫ్ట్ పామ్ ఆన్ ద చెస్ట్. మనం ఇన్హేల్ చేసినప్పుడు ఓన్లీ బెల్లీ ఈజ్ మూవింగ్ అవుట్వర్డ్ అండ్ గోయింగ్ ఇన్. లెఫ్ట్ పామ్ ఏమి కదలదు, గమనించండి. సో ఈక్వల్ బ్రీదింగ్ చేద్దాం. సో 4 seconds inhalation, 4 seconds exhalation. Inhaling 1, 2, 3, 4. Exhale 4 seconds exhalation, 4, 3, 2, 1. Inhale 4, 3, 2, 1. Exhale 3, 2, 1. Inhale 4, 3, 2, 1. Exhale 3, 2, 1. ఇప్పుడు 5 కౌంట్ చేద్దాం. ఇన్హేల్ 5, 4, 3, 2, 1. ఎక్సేల్ 5, 4, 3, 2, 1. ఇన్హేల్ 5, 4, 3, 2, 1. ఎక్సేల్ 5, 4, 3, 2, 1. Inhale 5, 4, 3, 2, 1. Exhale 5, 4, 3, 2, 1. 3 breaths మీ ఓన్గా చేసుకోండి. జస్ట్ ఈక్వల్గా ఇన్హేల్ చేయండి, ఈక్వల్గా ఎక్సేల్ చేయండి. ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట బయటకు వస్తుంది. అబ్జర్వ్ చేయండి. Slowly, gently move your fingertips and toes. Slowly roll to right. Take support of the left hand. Gently sit up. మీరు పడుకునేటప్పుడు కూడా జస్ట్ టేక్ సపోర్ట్ ఆఫ్ ద హ్యాండ్స్. ఒక పక్కకు తిరిగి రోల్ అయ్యి పడుకోవాలి. వచ్చేటప్పుడు కూడా అలాగే పడుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ స్పైన్లో కంప్రెషన్ ఉండదు, ప్రెషర్ తక్కువ ఉంటుంది, మనం ఈజీగా కంఫర్టబుల్గా ఉండగలుగుతాం. అండ్ బ్యాక్ పెయిన్ కానీ సయాటిక్ పెయిన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు వజ్రాసనంలో కూర్చుంటే సయాటిక్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ కుషన్ కానీ ఏమైనా సపోర్ట్ తీసుకొని మనం కూర్చున్నాం అనుకోండి, స్పైన్ అక్కడ ఎలివేట్ అవుతుంది కాబట్టి మనకంత పెయిన్ ఉండదు. ప్లస్ మీరు సోఫాల్లో కానీ చైర్స్లో కానీ కూర్చున్నప్పుడు కూడా కొంచెం లోవర్ బ్యాక్ దగ్గర కుషన్ పెట్టుకొని అలా కూర్చోండి. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవద్దు. డ్రైవ్స్ చేసేటప్పుడు కూడా లాంగ్ డ్రైవ్ అటే స్ట్రెచ్ అవర్స్ చేయకుండా మధ్యలో బ్రేక్ తీసుకుని అలా డ్రైవ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం సుఖ ప్రాణాయామ చేద్దాం. ఒకసారి మీ నాస్ట్రిల్స్ చెక్ చేసుకోండి. గాలి బయటకు వదిలినప్పుడు ఏ నాస్ట్రిల్ యాక్టివ్గా ఉందో చూడండి. మనం ఇప్పుడు ప్రాక్టీసెస్ అన్నీ చేసాం కాబట్టి బోత్ నాస్ట్రిల్స్ యాక్టివ్గా ఉంటాయి, గమనించుకోండి. గాలి వదిలినప్పుడు 2 నాస్ట్రిల్స్ నుంచి వి ఫీల్ ద ఎయిర్ ఈక్వల్లీ. ఒక గంట తర్వాత చెక్ చేస్తే ఒక నాస్ట్రిల్ యాక్టివ్గా ఉంటుంది, రైట్ ఆర్ లెఫ్ట్, ఏది యాక్టివ్గా ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి చేద్దాం. సో పొట్టని లోపలికి, పొట్ట మీద చేయిలా పెట్టేసుకుందాం. గాలి బయటకు వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, గాలి ఫుల్గా పీల్చినప్పుడు పొట్ట బయటకు వస్తుంది. సో అందుకోసం అవేర్నెస్ కోసం మనం ఈ హ్యాండ్ ఇక్కడ పెడుతున్నాం. సో మనం క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్ విత్ థంబ్. సో మీ పొజిషన్, ఫింగర్ పొజిషన్ ఇలా బెండ్ చేసుకోండి. సో ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ని క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్ విత్ థంబ్. ఎక్సేల్ త్రూ ద లెఫ్ట్ నాస్ట్రిల్.
Inhale through left. Close the left nostril with the ring finger. Exhale through right. Right inhale. పొట్ట బయటకు వచ్చే వరకు ఫిల్ చేయండి. ఎక్సెల్ త్రూ లెఫ్ట్. శబ్దం రాకుండా బ్రీదింగ్ చేయాలి. ఇన్హేల్ త్రూ లెఫ్ట్. ఎక్సెల్ త్రూ రైట్. రైట్ ఇన్హేల్. ఎక్సెల్ త్రూ లెఫ్ట్. దీంతో 2 సైకిల్స్ పూర్తయ్యాయి. ఇంకొక 3 సైకిల్స్ చేద్దాం. ఇన్హేల్ త్రూ లెఫ్ట్. Exhale through right. Right inhale. Exhale through left. Left inhale. Exhale through right. Right inhale. Exhale through left. Left inhale. Exhale through right. Right inhale. Exhale through left. Left inhale. Right exhale. Right inhale. Exhale through left. Left inhale. Exhale through right. Right inhale. Exhale through left. And relax. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నాస్ట్రిల్స్ 2 యాక్టివ్గా ఉంటాయి. యాక్టివ్గా లేకపోతే ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు చేసుకోండి. ఈ సుఖ ప్రాణాయామ ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్ మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకున్నారనుకుంటే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు 2 నాస్ట్రిల్స్ యాక్టివ్ అయ్యే వరకు మనం చేసుకుంటే బోత్ హెమిస్పియర్స్ ఆఫ్ ద బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మనం ప్రశాంత స్థితిలో ఉంటాం అనమాట. ఫోకస్డ్గా ఉంటాం, 1 పాయింటెడ్గా. స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో దానివల్ల కూడా మనం బ్యాక్ పెయిన్ తగ్గొచ్చు. ఇప్పుడు మనం భ్రామరి ప్రాణాయామం చేద్దాం. సో భ్రామరి ప్రాణాయామం చేసినప్పుడు కూడా మనకి మైండ్ కామ్గా వస్తుంది, ప్రశాంత స్థితికి వస్తుంది. మనం దీనిలో మకారం చేస్తాము. సో మకారం చేసినప్పుడు వైబ్రేషన్స్ పిట్ ఆఫ్ ద థ్రోట్ నుంచి టాప్ ఆఫ్ ద హెడ్ వరకు వస్తాయి. సో మనం టచ్ చేయకుండా నర్వస్ సిస్టమ్ని మసాజ్ చేసినట్టు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా ఇన్నర్ వాయిస్ని లిజన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇయర్ ఫ్లాప్స్ని థమ్స్తో క్లోజ్ చేస్తాం. ఐస్ ఇండెక్స్ ఫింగర్, నాస్ట్రిల్ మిడిల్ ఫింగర్, అప్పర్ లిప్ రింగ్ ఫింగర్, ఇక్కడ లోవర్ లిప్ని లిటిల్ ఫింగర్తో క్లోజ్ చేస్తాం. జస్ట్ సెన్సెస్ని కంట్రోల్ చేస్తాం అనమాట. ఐస్ క్లోజ్. ఇన్హేల్ త్రూ ద నోస్. స్లోగా మనం ఎంతసేపు గాలి వదులుతామో అంతసేపు హమ్మింగ్ బీ వస్తుంది. ఫోకస్ ఇస్ ఆన్ టాప్ ఆఫ్ ద హెడ్ ఆన్ ద వైబ్రేషన్స్. ఇన్హేల్. Inhale. Inhale. గాలి వదులుతూ మనం హమ్మింగ్ చేద్దాం. Inhale, one last inhalation. Humming bee. Let the vibration settle down. Interlock cheskoni fingers. Index finger touching, thumb touching, eyes closed. ఆ తల్లో ఉన్న వైబ్రేషన్స్ అవన్నీ కూడా ఎనర్జీస్
సో ఎనర్జీ టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి ఇయర్స్కి, నెక్కి, షోల్డర్స్కి, హ్యాండ్స్కి, త్రూఅవుట్ ద బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎనర్జీ అంతా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి త్రూఅవుట్ ద బాడీకి ఆ వైబ్రేషన్ సెటిల్ అయ్యే వరకు ఐస్ క్లోజ్డ్ అబ్జర్వ్. మనం ఇయర్స్ని క్లోజ్ చేసాం, ఐస్ని సింబాలిక్గా, అంటే బాగా ఫుల్ ఏం షట్ డౌన్ చేయం, సింబాలికలీ వీఆర్ క్లోజింగ్ ఇయర్స్, ఐస్, నోస్, మౌత్ అన్నీ కూడా ఈ సెన్సెస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. రిటర్న్ ఇన్వర్డ్, ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి మనని డిశ్చార్జ్ చేస్తుంది. ప్రత్యాహార, నో ఆహార, నో ఫుడ్ ఫర్ ద సెన్సెస్. అందుకని మనం రిటర్న్ ఇన్వర్డ్, మన ఇన్నర్ వాయిస్ని వింటాం. అప్పుడు మన స్థితి, మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. మన ప్రాక్టీస్కి ముందు ఉన్న ఆలోచన, ఇప్పుడున్న ఆలోచన అబ్జర్వ్ చేయండి. ఆలోచన రహిత స్థితికి వస్తాం అన్నమాట. మన మానసికంగా ప్రశాంతంగా ఉంటే కూడా ఎలాంటి నొప్పులు, టెన్షన్స్ దగ్గర రాకుండా ఉంటే, స్ట్రెస్ లేకుండా ఉంటే కూడా నొప్పులు తగ్గిపోతాయి. ఆహార వ్యవహారాలు ఇవన్నీ కూడా గమనించుకుంటే ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంత స్థితిలో ఉంటాం. ఈ ప్రాక్టీస్ని మనం ఒక 21 days ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకొని చూడండి. మీకు వితిన్ 1 week మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసుకుని మీ బ్యాక్ మజిల్స్ని, కోర్ని స్ట్రెంథెన్ చేసుకుంటే మీకు బ్యాక్ పెయిన్ నుంచి విముక్తి వస్తుంది. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. స్లోగా ఎప్పుడైతే వైబ్రేషన్ సెటిల్ అయిపోయాయో అప్పుడు రబ్ యువర్ పామ్స్. దెన్ యూ ఫీల్ ద వార్మ్త్ ఇన్ ద పామ్. కప్ యువర్ ఐస్. ఐబాల్స్ టచ్ చేయకుండా ఐస్కి పామ్స్ని కప్ చేయండి. టేక్ దట్ ఎనర్జీ, కప్ యువర్ ఇయర్స్, బ్రింగ్ ద సెన్సెస్ టు ఎక్స్టర్నల్ వరల్డ్. సెన్సెస్ ఇన్వర్డ్ పంపించాం కాబట్టి now we are bringing them outward. Now palms around the neck, relax, release the tension. Hug yourself, love yourself. Slowly we gently pat our heart. We're working so hard. Bring the palms in front of the face. With few blinks, open your eyes in the palms. Slow down your face. సో థ్యాంక్ యూ. మీరు ఎవ్రీడే ఈ ప్రాక్టీస్ చేసుకోండి. 21 days చేసి చూడండి, మీకు చాలా రిలీఫ్ వస్తుంది. Food and Yoga with Madhavi is all about inspiring others to practice yoga consistently and eat healthy food. Please like and share and subscribe my channel. మీరు మోర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు మోర్ మోటివేషన్ వస్తుంది అండ్ నాకు మోర్ ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. మోర్ వీడియోస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద చేయడానికి. ధన్యవాదాలు.